హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శివక్షేత్రాలైన 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. ఈ 12 ఆలయాలు కేవలం దేవాలయాలు మాత్రమే కాదు, భక్తి, శక్తి మరియు ఆధ్యాత్మిక అనుభూతికి ప్రతీకలు. జ్యోతిర్లింగం అంటే ఏంటో తెలుసుకుందాం. జ్యోతిర్లింగం అంటే శివుని దివ్య తేజస్సు కలిగిన పవిత్ర స్థలం. జ్యోతి అంటే వెలుగు, లింగం అంటే శివుని రూపం. అందుకే జ్యోతిర్లింగం అంటే శివుని అనంతమైన ప్రకాశానికి గుర్తు. భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ప్రతి లింగానికి ఒక ప్రత్యేక కథ, ప్రత్యేక మహిమ, ప్రత్యేక భక్తి అనుభూతిని కలిగి ఉంటుంది. మొదటిది సోమనాథ్. ఇది గుజరాత్లో ఉంది. చరిత్రలో ఎన్నోసార్లు దెబ్బతిన్న మళ్ళీ వెలిగిన ఆలయంగా ఇది ప్రసిద్ధి. రెండవది మల్లికార్జున. ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది. తెలుగు ప్రజలకు ఎంతో పవిత్రమైన శివక్షేత్రం ఇది. మూడవది మహాకాళేశ్వర్. ఇది మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఇక్కడ భస్మహారతి ప్రపంచంలోనే ప్రత్యేకమైనది. నాలుగవది ఓంకారేశ్వర్. ఇది నర్మదా నది తీరంలో ఉంది. ఓంకార ఆకారంలోని దీవిపై ఉన్న ఈ క్షేత్రం ఎంతో విశిష్టమైనది. ఐదవది కేదార్నాథ్. ఇది ఉత్తరాఖండ్లో ఉన్న హిమాలయాల్లో ఉంది. అతి ఎత్తైన పర్వత ప్రాంతంలో ఉండే పవిత్రమైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఆరవది భీమశంకర్. ఇది మహారాష్ట్రలో ఉంది. ఇది సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య ఉన్న ప్రసిద్ధ జ్యోతిర్లింగం. ఏడవది కాశీ విశ్వనాథ్. ఇది వారణాసిలో ఉంది. కాశీని శివుని నగరంగా భావిస్తారు. ఎనిమిదవది త్రయంబకేశ్వర్. ఇది నాసిక్ దగ్గర ఉంది. గోదావరి నదికి ఆది స్థలంగా కూడా ఇది ప్రసిద్ధి. తొమ్మిదవది వైద్యనాథ్. ఇది జార్ఖండ్లోని దేవఘర్లో ఉంది. భక్తులు దీనిని బాబా ధామ్ అని కూడా పిలుస్తారు. పదవది నాగేశ్వర్. ఇది గుజరాత్లోని ద్వారకా దగ్గర ఉంది. ఇది సర్ప భయాలను తొలగించే శక్తివంతమైన శివక్షేత్రంగా చెప్పబడుతుంది. 11వది రామేశ్వరం. ఇది తమిళనాడులో ఉంది. రాముడు శివుడిని ప్రతిష్ఠించిన పవిత్ర స్థలంగా దీనికి ప్రత్యేక స్థానం కూడా ఉంది. 12వది కృష్ణేశ్వర్. ఇది మహారాష్ట్రలోని ఎల్లోరా దగ్గర ఉంది. ఇది 12వ మరియు చివరి జ్యోతిర్లింగం. ఈ పవిత్ర క్షేత్రాలను తెలుసుకోవడం మాత్రమే కాదు, భక్తితో స్మరించుకోవడం కూడా గొప్ప పుణ్యం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత